తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి సెంటర్ వ్యవహారంపై హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్ అయింది. అక్రమ సురాగసి శిశువులను విక్రయంపై స్పందించిన హెచ్ఆర్సీ సమగ్ర విచారణకు ఆదేశించింది. ఇప్పటికే సృష్టి సెంటర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. డాక్టర్ నమ్రతను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. సృష్టి హాస్పిటల్లో జరిగిన ఉదంతానికి సంబంధించి హెచ్ఆర్సీకి ఫిర్యాదు అందింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీరిలో అటు డాక్టర్ నమ్రతతో పాటు తన కుమారుడితో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఇక వారందరినీ కూడా డాక్టర్ నమ్రతతో పాటు తన కుమారుడిని వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ గోపాలపురం పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇక మరోవైపు సృష్టి సరోగసి సంబంధించినటువంటి విషయంపై అటు మానవ హక్కుల కమిషన్ సీరియస్ కావడం జరిగింది. పూర్తి నివేదిక సమర్పించాలి. వీటితో పాటు మరొక 2 కేసెస్ శివశ్రీలోనే అమ్మేటువంటి రాకెట్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఇటీవల నాగర్ కర్నూలు జిల్లాలో జ్యోతిరావు పూలే సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సంబంధించిన విషయాలు 3 విషయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వము దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వైద్య శాఖ అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా పూర్తి నివేదిక సమర్పించాలంటూ కూడా మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు చేస్తుంది. మొత్తం మీద ఈ పిటిషన్ పై వీళ్ళు అంటే డాక్టర్ నమ్రతతో పాటు తన కుమారుడిని వారం రోజుల పాటు కస్టడీ కోర్టు దాఖలు చేసిన పిటిషన్ పై రేపు సికింద్రాబాద్ కోర్టు విచారించే అవకాశం ఉంది. విచారణలో మరి కోర్టు కస్టడీకి అనుమతిస్తుందా లేదా అనే మాత్రం రేపు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే సునీల్, థ్యాంక్ యూ.